రామగుండం నియోజకవర్గంలోని నిరుపేదలకు ఆర్థిక సాయం అందిస్తూ విహెచ్ఆర్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు వ్యాల హరీష్ రెడ్డి పెద్ద దిక్కుగా నిలుస్తున్నారు. రామగుండం కార్పొరేషన్ 33వ డివిజన్ పరిధిలోని పరశురాం నగర్కు చెందిన దొంతరాజు అకస్మాత్తుగా పక్షవాతం బారిన పడ్డాడు. టీఎంఎస్ థెరపీ ట్రీట్మెంట్ తీసుకుంటే పూర్తిగా కోలుకోవచ్చని వైద్యులు చెప్పగా ఆ వైద్యం ఖర్చుతో కూడుకుంది కావడంతో కొంతవరకు స్థానికులు మిత్రుల సహకారంతో చికిత్స జరుగుతుంది. ఇంకా వైద్య ఖర్చుల కోసం ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఆయన పరిస్థితి తెలుసుకుని విహెచ్ఆర్ ఫౌండేషన్ ఫౌండర్ బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు వ్యాల హరీష్ రెడ్డి స్పందించారు. తక్షణ వైద్య ఖర్చుల నిమిత్తం 10,000 రూపాయలను రాజుకు అందించాల్సిందిగా విహెచ్ఆర్ టీం సభ్యులకు ఆదేశించారు. ఆయన ఆదేశంతో ఫౌండేషన్ ఇన్ఛార్జ్ సిగిరి రామ ఆధ్వర్యంలో ఫౌండేషన్ సభ్యులందరూ రాజు ఇంటికి వెళ్లి వారిని పరామర్శించి డివిజన్ విహెచ్ఆర్ ఫౌండేషన్ ఇన్ఛార్జ్ గడ్డం ప్రశాంత్ చేతుల మీదుగా ఆ మొత్తాన్ని అందించారు. ఈ సందర్భంగా స్థానికుడు ఫైట్ ఫర్ బెటర్ సొసైటీ అధ్యక్షుడు మదల దినేష్ మాట్లాడుతూ ఎక్కడ అమెరికాలో ఉండి కూడా రామగుండం నియోజకవర్గంలో అన్ని వర్గాల ప్రజలకు చేతనైన సాయాన్ని అందిస్తున్న హరీష్ రెడ్డికి డివిజన్ తరపున అలాగే రామగుండం నియోజకవర్గ ప్రజలందరి తరపున కృతజ్ఞతలు తెలిపారు. తప్పకుండా రాజు భవిష్యత్తులో పూర్తిగా కోలుకున్న తర్వాత హరీష్ రెడ్డిని కలిసి వారి కృతజ్ఞతలు తెలుపుతామని, రానున్న రోజుల్లో నిరుపేదలకు ఇలాంటి ఇంకా సేవా కార్యక్రమాలు చేస్తూ ఫౌండేషన్ ముందుకెళ్లాలని, తప్పకుండా సమాజం కోసం మంచి చేసే కార్యక్రమంలో నాతో పాటు అందరం విహెచ్ఆర్ ఫౌండేషన్కు పూర్తి సహకారాన్ని అందిస్తామని, త్వరలోనే రామగుండంకు రాబోతున్న హరీష్ రెడ్డికి 33వ డివిజన్ తరపున ముందస్తుగా స్వాగతాన్ని తెలుపుతున్నామన్నారు. అలాగే అభాగ్యులకు అవసరమైన సాయాన్ని విహెచ్ఆర్ ఫౌండేషన్ ద్వారా అందిస్తున్న హరీష్ రెడ్డికి స్థానికంగా ఉన్న రామగుండం విహెచ్ఆర్ టీం సభ్యులందరికీ కృతజ్ఞతలు తెలిపారు. ప్రాంతంలోని 33వ డివిజన్లో యువకుడైనటువంటి దొంతరాజు ఒక 3-4 సంవత్సరాల నుంచి అనారోగ్యానికి గురై మరి పెరాలసిస్ వచ్చి టీఎంఎఫ్ థెరపీకి సంబంధించినటువంటి వ్యాధితో బాధపడుతూ ఉన్నాడు. ఈ టీఎంఎస్ థెరపీ చేస్తేనే మరి ఆయన ఆరోగ్యంగా ఉంటాడని కొంతమంది మిత్రులతో కలిసి ముఖ్యంగా విహెచ్ఆర్ ఫౌండేషన్ ఫౌండర్ గౌరవనీయులు పెద్దలు ఎన్ఆర్ఐ వ్యాల హరీష్ అన్న దృష్టికి తీసుకువెళ్ళడంతో మరి ఇక్కడ ఉన్నటువంటి విహెచ్ఆర్ నిర్వహిస్తున్నటువంటి రామన్న మరియు వీళ్ళంతా టీం కలిసి ఈరోజు దొంతరాజు గారిని మరి కలిసి వారు ఆర్థిక సహాయం చేయడం జరిగింది. ఎక్కడో అమెరికాలో ఉంటున్నటువంటి హరీష్ అన్న మరి ఆయన ఒక లగ్జరీ లైఫ్గా ఆ కుటుంబ పోషణ గురించి ఆయన లగ్జరీగా బతకొచ్చు. కానీ నా ప్రాంతం, నా రామగుండం నియోజకవర్గంలో ఎవరైతే పేదవాళ్ళు ఉంటారో, ఎవరైతే ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నారో, ఎవరైతే అనారోగ్యానికి గురవుతున్నారో నా వంతు ఖచ్చితంగా నా సహాయ సహకారాలు అందిస్తామని మనం రోజు పేపర్లో, టీవీలో, మీడియాలో చూస్తూ ఉన్నాం. ప్రతిరోజు ఎక్కడో అక్కడ రామగుండం నియోజకవర్గంలో హరీష్ అన్న సాయం వల్ల ఎంతోమంది ఉన్నత చదువులు చదువుకుంటున్నారు, అనారోగ్యానికి గురైన వాళ్ళు చికిత్స పొందుతూ ఉన్నారు. అదేవిధంగా విద్యకు కానీ వైద్యానికి కానీ అన్ని రకాలుగా హరీష్ అన్న ఈ ప్రాంతంలో ఆయన నియోజకవర్గంలో అన్ని రకాల సహాయం చేయడం నిజంగా గొప్ప మానవతావాది మనసున్న మహారాజని ఈ సందర్భంగా ఈ రామగుండం నియోజకవర్గంలో ఉన్నటువంటి పేద ప్రజల పక్షాన అదేవిధంగా ఈ ప్రాంత ప్రజల పక్షాన ప్రత్యేకంగా హరీష్ అన్న గారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం. ఈ దొంతరాజు గారికి ఏ విధంగా మీరు సహాయం చేశారో అదేవిధంగా దొంతరాజు పూర్తిగా ఆయన ఆరోగ్యం మంచి అయినాక మీకు వచ్చి కలుస్తాడు. అదేవిధంగా ఇలాంటి వారికి ఎందరికో మీరు సహాయం చేయాలని ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం. ఈ కార్యక్రమంలో విహెచ్ఆర్ ఫౌండేషన్ సభ్యులు ముత్తల ప్రవీణ్, రావుల నరేష్, అనిల్, అలాగే బీఆర్ఎస్ పార్టీ నాయకులు కొండ సురేష్, పొయ్యిల రవితో పాటు స్థానికులు పాల్గొన్నారు.